పార్వతీమాత రూపమైన కాళీమాత వాహనము పులి. విష్ణు భగవానుడి చివరి అవతారమైన కల్కి భగవానుడి వాహనము తెల్లటి గుర్రము. ధనానికి దేవుడైన కుబేరుడి వాహనము పుష్పక విమానం. రావణుడు పుష్పక విమానాన్ని తీసుకున్న తరువాత కుబేరుడి వాహనము ఒక రథము. చదువులకి దేవత అయిన సరస్వతీమాత వాహనము హంస. శివుడి అవతారమైన మన హనుమంతుడి వాహనము ఒక ఒంటె. ఆ ఒంటె పేరు పులినిజవుడు. ప్రేమ దేవుడు అయిన కామదేవుడి వాహనము చిలుక. సముద్రానికి దేవుడైన వరుణ దేవుడి వాహనము మకర. ఇది సముద్రంలో ఉండే ఒక జంతువు. సగం చేప సగం ముసలిలాగా ఉంటుంది. సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడి వాహనము హంస. శివుడి చుట్టూ నుండి పుట్టిన కాలభైరవుడు. సమయానికి దేవుడైన కాలభైరవుడి వాహనము సునకము. గాలికి దేవుడైన వాయుదేవుడి వాహనము ఒక జింక. మృత్యువుకి దేవుడు ఆయన యమధర్మరాజు వాహనము దున్నపోతు. మన జీవితాల నుండి కష్టాలను పోగొట్టే గణేశుడి వాహనము మూసికము. మన అందరికీ ఇష్టమైన ఉత్తమ పురుషోత్తముడు రాముడి వాహనము హనుమంతుడు. దేవుళ్ళ అందరికన్నా అందగాడు చంద్రుడి వాహనము ఒక జింక. వర్షానికి దేవుడు, దేవుళ్ళందరికీ రాజు అయిన ఇంద్రుడి వాహనము ఐరావతము అంటే ఒక ఏనుగు. పార్వతీ రూపమైన దుర్గమ్మ వాహనము ఒక సింహము. మన చిలిపి కృష్ణుడి వాహనము గరుడ మహారాజు. సూర్యుడికి దేవుడు అయిన సూర్యదేవుడి వాహనము 7 గుర్రాలతో ఉన్న రథము. లక్ష్మికి దేవత అయిన లక్ష్మీదేవి వాహనము ఒక గుడ్లగూబ. విధ్వంసానికి దేవుడు అయిన మన మహాదేవుడి వాహనము నంది. శివుడు మరియు విష్ణువుల కొడుకు అయిన అయ్యప్ప స్వామి వాహనము పులి. అగ్నికి దేవుడు అయిన అగ్నిదేవుడి వాహనము ఒక గొర్రె. యుద్ధానికి దేవుడు అయిన కార్తికేయ స్వామి వాహనము నెమలి. ప్రపంచాన్ని రక్షించే లోక రక్షకుడైన విష్ణువు వాహనము గరుడ మహారాజు.